195 స్థానాలకి బీజేపీ అభ్యర్థుల ఖరారు. తెలంగాణలో 9 స్థానాలకి ప్రకటన ఇచ్చింది. ఎస్, భారతీయ జనతా పార్టీ ఊహించిన విధంగానే అంటే 2వ తారీఖు లిస్టు ప్రకటిస్తారని చెప్పారు. 195 మంది అభ్యర్థుల మొదటి జాబితాని ప్రకటించారు. అందులో 2 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. దాదాపు 35 మంది కేంద్ర మంత్రుల లిస్టుతో ప్రకటన చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక మరికొద్ది రోజుల్లో కొలిక్కి వస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పొత్తు, టీడీపీ జనసేన పొత్తు మరికొద్ది 2 రోజుల్లో ఒక కంక్లూజన్కి వస్తుందని చెప్తున్నారు. సరే, దాని సబ్జెక్ట్ తర్వాత చెప్దాం. అయితే ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించినటువంటి 9 మంది అభ్యర్థుల జాబితా చూసినట్లయితే కరీంనగర్ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ అరవింద్ ధర్మపురి, జహీరాబాద్ బీబీ పాటిల్, సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ శ్రీమతి డాక్టర్ మాధవీలత, భువనగిరి బోరా నర్సయ్య గౌడ్, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, నాగర్ కర్నూల్ పి భరత్, వీళ్ళని లిస్టు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం ఒక అంశాన్ని చూడాలి. ఆ అంశం సారాంశం ఏంటి అని అంటే ఇప్పటివరకు అంటే జనరల్గా హైదరాబాద్ మల్కాజ్గిరి కొంత ఎక్కువ కాంపిటీషన్ జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా హైదరాబాద్ టికెట్ని మాధవి లతకి కేటాయించారు. ప్రస్తుతం మాధవి లత ఒక సంవత్సర కాలంగా మాధవి లతకి హైదరాబాద్ టికెట్ వచ్చిద్దేమోనని చెప్పి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐఎంని బలంగా ఢీకొట్టగలిగినటువంటి అభ్యర్థి మాధవి లత అని చెప్పని ప్రకటించారు. ఎంఐఎంని ఢీకొట్టేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లత. మరి మాధవి లత ఎవరు? ఇప్పుడు జనరల్గా మిగిలినటువంటి సీట్లన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ని ఢీకొట్టడమో లేక అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఢీకొట్టడం ఉంటుంది. కానీ ఎంఐఎం సీటుకి ఇంతవరకు ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదు. ఎంఐఎం సీటు అక్కడ ఓవైసీ ఫ్యామిలీనే గెలుస్తూ ఉంటారు, అక్బరుద్దీన్ని గెలుస్తూ ఉంటారు. అక్కడ ఎవరికి కూడా ఇంకొక ఆప్షన్ ఉండదు. కానీ అలాంటిది అక్కడ మాధవి లతని పోటీ పెట్టడం ద్వారా ఈసారి హైదరాబాద్ సీటు ఎంపీ సీట్ అన్నటువంటిది చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. మాధవి లత వర్సెస్ ఎంఐఎం ఒక బిగ్ ఫైట్ రాబోతుంది. మరి ఈ ఫైట్లో ఎవరు ఎటువంటి సమీకరణాలు మారబోతాయి అనేటువంటిది కూడా చూడాలి. కానీ ఇప్పటికే ఎంఐఎం కూడా మాధవి లత విషయంలో చాలా క్రియాశీలకంగా చూస్తూ ఉన్నారు. ఏంటి తన ఎలాంటి ఫైట్ ఉంటుందనే దాంట్లో ఎవరైతే మాధవి లత విరుచి హాస్పిటల్స్ అధినేత సతీమణి, వీరికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అమెరికాలో. దాదాపు ఒక కొద్ది సుదీర్ఘకాలంగా అక్కడైతే ఓల్డ్ సిటీలోనే వాళ్ళ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచే వారు ఆ రాజకీయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచే వారు వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ అంశంలో ఎక్కడైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటినీ పునరుద్ధరణ విషయంలో కూడా వారు వర్క్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రకటించడంతో ఒక బిగ్ ఫైట్ జరగబోతుంది మాధవి లతకు సంబంధించినంత వరకు. అయితే అక్కడ చూస్తే గత 6 నెలల కాలంలో అనేక అంశాల విషయంలో తను చాలా సీరియస్ ఫైట్ చేసింది. ఆ ఫైట్ నేపథ్యంలో కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటిది చాలా సీరియస్ అంశంగానే చూడాలి. తనే మాధవి లత అంటే అయితే ఇక్కడ తను ఆధ్యాత్మికవేత్త కూడా. ఇటీవల కాలంలో అనేక ట్రైనింగ్స్, అనేక ఇన్స్టిట్యూషన్స్ వాటితోటి తను మమేకం అవుతూ వచ్చారు. చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పూర్తిగా తాను భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఆ ఫైట్ చాలా సీరియస్ ఫైట్ అవుతుంది, చాలా బిగ్ ఫైట్ అవుతుంది. హైదరాబాద్ సీట్ కూడా ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ మాధవి లతను ప్రకటించడంతో ఒక బిగ్ ఫైట్ జరగబోతుంది. ఇక మల్కాజ్గిరి సీటుని దాదాపు 10 మంది ఆశించారు. మల్కాజ్గిరి సీటు మాకు అంటే మాకు అనుకున్నారు. కానీ చివరికి మల్కాజ్గిరి సీటుని ఈటల రాజేందర్కి కేటాయించారు. ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ నుంచి యుద్ధం చేయబోతున్నారు. మరి మల్కాజ్గిరి సీట్ అనేటువంటిది ఒక బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఉన్నటువంటి సీటు. మరి ఆ సీట్లో మరి ఈటల రాజేందర్ సుదీర్ఘకాలంగా వెయిట్ చేస్తున్నాడు. తన రాజకీయంగా తను చేసినటువంటి అడుగులు అవి ప్లస్ అయినాయా మైనస్ అయినాయా తెలియదు, కానీ తను ఒక పొలిటికల్గా ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పొలిటికల్గా తను వేసినటువంటి అడుగులు బీఆర్ఎస్ నుంచి బయటికి రావటం, తర్వాత బీజేపీలో చేరటం, బీజేపీలో గెలిచినా కానీ ఎక్కడ తను ముందుకు వెళ్ళలేకపోవటం, తన అడుగులు ఎటుబడుతున్నాయో, తను చేసినటువంటి స్టెప్స్ అవి ప్లస్సా మైనస్సా అనేటువంటి దాంట్లో కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు మల్కాజ్గిరి సీటు
ఈటెల రాజేందర్కి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. కానీ చివరికి ఈటెల రాజేందర్ కేటాయించడంతో మల్కాజ్గిరి సీటు తను గెలవగలిగితే తన రాజకీయ భవిష్యత్తు కొంత పూర్తి స్థాయిలో మార్పు జరుగుతుంది. గెలవగలిగితే ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళలో ఆప్షన్స్ 1, 2, 3లో అతను కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ రాజకీయాలతో కనుక తను యాక్సెస్ పెంచుకుంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎదిగేటువంటి క్రమంలో ఈటెల రాజేందర్ భవిష్యత్తు కూడా రాజకీయంగా కొంత బాగుండేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, ఇక మనం చూస్తే ఎవరైతే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ మనం చూస్తున్నాం, ఫైర్ బ్రాండ్ అరవింద్ మళ్ళా ఫైర్గానే రంగంలో దిగారు. మరి అక్కడ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఆయన ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టాడు, రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించాడు, తన ఫైట్ని తను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక జహీరాబాద్ బీపీ పాటిల్ నిన్న బీఆర్ఎస్ పార్టీ వీడి ఆయన బీజేపీలో చేరాడు. ఈరోజు టికెట్ వచ్చింది. నిన్న పార్టీలో చేరితే ఈరోజు టికెట్ ఇవ్వటం ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. సరే, ప్రజలకు కూడా ఆ విషయంలో సరే రాజకీయ విలువలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాంట్లో మనం పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయంగా ఈ పార్టీని వీడి రోజు రావటం, ఈరోజు పార్టీలో సీట్లు ఇవ్వటం అనేటువంటిది కొంత ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా రాజకీయ విలువలని పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కొన్ని విషయాల్లో కొంతవరకు కొంత ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని విలువలని పాటిస్తూ ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే, ఆయన వచ్చారు, వీరు ఇచ్చారు. సరే, వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నప్పుడు మనకెందుకు దాంట్లో. సరే, ఇక సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, అట్లాగే ఈ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. సరే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఊహించినట్లుగానే మరి ఆయన అడుగులు గతంలో ఓటమి అనేటువంటిది లేకుండా ముందుకు వెళుతున్నటువంటి మనిషి ప్రస్తుతం రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అటువంటిది సికింద్రాబాద్ నుంచి ఆయన యుద్ధం ఎలా ఉండబోతుంది, ఎలాంటి యుద్ధాన్ని చేయబోతున్నాడు, ఎలాంటి విజయాన్ని సాధించబోతున్నాడు అనేటువంటిది చూడాలి. ఇక చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈయన విషయంలో చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి విషయంలో ఆయనకి కొంత పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో ఖచ్చితంగా రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో కొన్ని పద్ధతులు పాటించాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, అబద్ధాలను తక్కువగా ఆడేటువంటి వ్యక్తిగా చూడవచ్చు. సరే, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆయన యాటిట్యూడ్ కానీ కొన్ని విషయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు చేవెళ్ళ నుంచి. ఇక హైదరాబాద్ మాధవీలత గురించి మనం చెప్పాము. భువనగిరి బోరా నర్సయ్య గౌడ్, ఎక్కడైతే తను బోరా నర్సయ్య గౌడ్ కొన్ని రాజకీయ విలువలు సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భువనగిరి సీట్లో కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి వ్యక్తి. గతంలో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి తాను భారతీయ జనతా పార్టీకి వీడిన తర్వాత, భారతీయ జనతా పార్టీలో ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో మరలా సీట్ ఇవ్వటం, అక్కడ అతను ఢీ కొట్టాలి అంటే అక్కడ చాలా క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి. అతనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి ఓట్ బ్యాంకు ప్రత్యేకంగా తనకే ఉండటం కూడా ఉంది. ఇక నాగర్ కర్నూలు పి భరత్, నాగర్ కర్నూలు పి భరత్కి కేటాయించారు. యూత్ కోటాలో ఇచ్చినట్లు అయిపోయింది. సరే, ఏదైనా 9 మంది జాబితాని ప్రకటించారు. ఇప్పుడు 9 మంది పరీక్ష చేయబోతూ ఉన్నారు. ఇక మనం చూస్తే 17 స్థానాలకు గాను ఇంకా 8 స్థానాలు ప్రకటించాలంది. భారతీయ జనతా పార్టీ సింగిల్గా మేము ఇక్కడి నుంచి మొత్తం ప్రకటిస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి 17 అంటే ఎవరితో పొత్తు లేదు, మేము ఫైట్ చేస్తామని చెప్పని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటించున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మైత్రి జరగబోతుందని ఒక చర్చ జరిగింది. టీడీపీ జనసేన బీజేపీ మైత్రి జరగబోతుందని ఒక చర్చ జరిగింది. ఈ మైత్రులు ఏమీ లేవు, ఇవన్నీ కూడా పొత్తులు అనేటువంటి దాని విషయంలో మేము ఇక్కడ తెలంగాణలో ఇండివిజువల్గా పోటీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రధానమైనటువంటి పోటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ అంటే సర్వేలు కానీ లేదా వస్తున్నటువంటి మన గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ 8 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, 4 నుంచి 5 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, 2 నుంచి 2 స్థానాలు వరకు బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉంది, 1 స్థానం ఎంఐఎం గెలిచేటువంటి అవకాశం ఉందని అనేక మంది చూపుతున్నటువంటి దాన్ని బట్టి లేదా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ని బట్టి అలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. సరే, ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి ప్రజలు కనుక ఎవరికి వేస్తే వాళ్ళు ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం శిరోధార్యంగా భావించాలి. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి దాంట్లో. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే అంటే
భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడు ప్రకటిస్తారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని విషయంలో ఇటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళిద్దరికంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కావచ్చు ఎదురు చూస్తుంది. వైఎస్ఆర్సీపీ ఏమైనా భారతీయ జనతా పార్టీ రాకుండా ఉంటే బాగుండు, టీడీపీ జనసేనతో పొత్తు కలవకుండా ఉంటే బాగుండు అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్సీపీ చూస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం బయటికి మాత్రం సరే వస్తే మేము కలుపుకొని వెళ్తామని చెబుతున్నారు. లోపల అంతర్లీనంగా మాత్రం వాళ్ళ కేడర్కి మాత్రం ఆ బీజేపీ పొత్తు లేకుండా ఉంటే బాగుండు అని చెప్పని వాళ్ళు ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ గిల్లితే గిల్లుచ్చుకోవాలి, గిచ్చితే గిచ్చుకోవాలి తప్ప వీళ్ళకి వద్దు అనేటువంటి పరిస్థితి కానీ, లేదా లేదు అని చెప్పేటువంటి పరిస్థితి కానీ, మీతో పొత్తు మాకు వద్దు అని చెప్పే పరిస్థితి కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి లేదు అన్నటువంటిది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళు గిల్లితే ఆ సినిమాలో ప్రకాష్ రాజు చెబుతాడు, గిల్లితే గిల్లుచ్చుకోవాలి, గిచ్చితే గిచ్చుకోవాలి అని ఉంటాడు. అట్లాంటి పరిస్థితి పాపం. సరే ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ప్రస్తుతం మనం చూస్తే రాజకీయాల్లో వారు వెళ్తున్నటువంటి వేగం, వారికి ఉన్నటువంటి ప్రస్తుత ఒక పాజిటివ్ ఓట్ బ్యాంకు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు. సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఈక్వేషన్స్తో ఉన్నారు, ఎవరెవరు ఏ యుద్ధం చేస్తున్నారని అందరికీ తెలుసు. కాబట్టి దాంట్లో భారతీయ జనతా పార్టీ అవసరం తెలుగుదేశం జనసేనకి ఎంత ఉంది, తెలుగుదేశం జనసేన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎంత ఉంది అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన అంశం. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఎన్డీఏలో భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉందని చెప్పడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. రెండో అంశం, ఇక్కడ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ పర్సన్స్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. అంటే ఒక రాష్ట్రం వాళ్ళ ఎన్డీఏలో భాగస్వామ్యం, భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం అయి ఉంటుంది. కావున వాళ్ళు ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. సరే ఇప్పుడు వస్తున్నటువంటి సమీకరణాల్లో కూడా అంత ఈజీగా లేదు. భారతీయ జనతా పార్టీకి 400 స్థానాలు వస్తే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. 400 స్థానాలు వచ్చేటువంటి లక్ష్యం కనపడటం లేదు. సరే ఏదన్నా కానీ కొంచెం ఫైట్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఇండియా కూటమి కొంత డౌన్ అయినటువంటి నేపథ్యంలో కొంచెం బీజేపీ ప్లస్ అయింది అనుకున్నారు, రామ్ మందిర్ ఇష్యూ ప్లస్ అయింది అనుకున్నారు. ఇట్లాంటి అనేక ఈక్వేషన్స్ కొంత కలిసి వస్తున్నట్లు ఉన్నప్పటికీ కూడా అంత తేలికైనటువంటి అంశం కాదు అన్నటువంటిది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం.